वरंगल में एक नई कहानी लिखी जा रही है, जहां एड्रेस नहीं आइडेंटिटी मिलती है। नाम है जलसा पैराडाइज। एक दीवार के उस पार काकतिया मेडिकल कॉलेज और इस पार आपका नया पैलेस। शहर के दिल में वरंगल और हनमकुंडा के दरमियान हाई प्रोफाइल एरिया में हैदराबाद पुलिस ने 843 किलो हाई ग्रेड गांजा बरामद किया है। इसकी मार्केट वैल्यू लगभग 4 करोड़ 2 लाख रुपए बताई गई है। ऑपरेशन RNCC खम्मम और साइबराबाद नारकोटिक पुलिस के लीगल टीम ने मिलकर ये काम को अंजाम दिया है। ये 2025 का अब तक का सबसे बड़ा नशा पकड़ने का केस दर्ज हुआ है, इस तरह से मानना है। फिलहाल उड़ीसा से तेलंगाना, तेलंगाना से कर्नाटक और कर्नाटक से यूपी जाने वाला था ये गांजा। Once again, Eagle organization నుండి RNCC ఖమ్మం DSP శ్రీధర్, SI CI Vijay and SI Ravi Prasad and their team along with narcotic police station Cyberabad limits Eagle, Harichandra Reddy, Ramesh Reddy, alage Ramu Nayak and the entire team has done very well. So దీనిలో ఎస్పెషల్లీ ఒరిస్సా నుండి మనకి పెద్ద మొత్తంలో గాంజాయి తెలంగాణే కాకుండా ఉత్తర భారతదేశానికి కూడా చాలా వరకు సప్లై అవుతూ ఉంది. సో దానిలో తెలంగాణ ట్రాన్సిట్ రూట్గా చాలా రోజుల నుండి వాడుతున్నారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీద చాలా రోజుల నుండి RNCC ఖమ్మం అండ్ CNPS వర్క్ చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగా 2 days బ్యాక్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇలా పెద్ద మొత్తంలో గాంజా రవాణా జరుగుతుందని. దాని మీద వర్కౌట్ చేసి నిన్న పోస్ట్ లంచ్ శంషాబాద్ ఏరియాలో ఒక మ్యాక్సీ ట్రక్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. సో దానిలో చాలా పెద్ద మొత్తంలో దాదాపు 837 కిలోల గాంజా అనేది దొరికింది. సో దీనిలో కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర వెపన్స్ అంటే ఒక పెద్ద తల్వార్ కూడా పెట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళ ఎవరైనా పోలీసులు పట్టుకుంటే బెదిరియడానికి లేదంటే ఇంకెవరైనా వచ్చినా కూడా యూజ్ చేయడానికి. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి క్రైమ్ నెంబర్ 7/25 CNPSలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, కిలా దానా అండ్ రాజేందర్ వజిన్. సో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే దాదాపు మనకి ఈ 837 కేసెస్ కొనడానికి 847 కేసెస్ కొనడానికి షఫీ అనే ఉత్తరప్రదేశ్లో ఒక రిసీవర్ ఉన్నాడు. ఈజ్ ద మెయిన్ కింగ్ పిన్ యూపీలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. సో తను ఇక్కడ ఒరిస్సాలో మనకి రమేష్ సుప్రి అండ్ జగదీష్ కుల్దీప్ వీళ్ళిద్దరూ ఒరిస్సాలో ఈ ప్రొక్యూర్ చేస్తారు. సో వీళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఒక 10 days బ్యాక్ రాజమండ్రికి వచ్చి రాజమండ్రి నుండి వీళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే వీళ్ళిద్దరు రమేష్ సిక్రీ అండ్ జగదీష్ కుల్దీప్ వీళ్ళిద్దరు కూడా మిగతా ఇద్దరిని ఇప్పుడు కిలా దానా అండ్ రాజేందర్ బాజీని పెట్టి ఒక 847 కేసెస్ పూల్ చేయడం జరిగింది వేరే వేరే ప్లేసెస్ నుండి. సో వాటి నుండి ఎస్కార్ట్ చేసుకుంటూ రాజమండ్రి నుండి సూర్యాపేట్ అండ్ మనకు ఈ బెంగళూరు హైవే దగ్గర ఈ షఫీ వచ్చి రిసీవ్ చేసుకుంటారన్న ఇన్ఫర్మేషన్ ఉండేది. బట్ అతను రిసీవ్ చేసుకునే ముందే మేము ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. సో దీనిలో చాలా అంటే లాస్ట్ వీక్ ఆల్రెడీ 900 kgs కూడా RNCC ఖమ్మం టీమ్ వర్క్. సో ఇట్స్ అ స్మాల్ టీమ్ ఆఫ్ 7 persons. ఒక 7 ఒక చిన్న యాక్షన్ టీమ్ లాగా ఒక 2 వారాల్లోనే దాదాపు 930 kgs 840 kgs దాదాపు ఒక 1770-80 kgs ఒక చిన్న టీం పట్టుకుంది. సో వి కంగ్రాచులేట్ దెమ్, ఎస్పెషల్లీ RNCC ఖమ్మం led by DSP శ్రీధర్, విజయ్ అండ్ SI Ravi Prasad and especially Ravi Prasad and the team and Vijay చాలా మంచి వర్క్ చేస్తున్నారు 2 weeks నుండి బ్యాక్ టు బ్యాక్. సో మీరు విజువల్స్ చూడొచ్చు, చాలా పెద్ద మొత్తంలో గాంజా చాలా సాఫిస్టికేటెడ్గా ఒక పద్ధతిగా మెషిన్స్ యూజ్ చేసి దాన్ని ఈ ప్యాకింగ్ కానీ ప్రెస్సింగ్ కానీ చేస్తున్నారు. సో మాకు ఇదంతా చేయడానికే దాదాపు 12 గంటలు పడుతుంది. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ దిస్ నెట్వర్క్ ఈజ్ ఫంక్షనింగ్. బట్ ఈగల్ యాజ్ వి నో ద మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. సో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణని ఒక ట్రాన్సిట్ హబ్గా కూడా మేము అనుమతించబోము. కన్జంప్షన్ అనేది దాని మీద కూడా చాలా వరకు పెద్ద ఎత్తున కేసెస్ చేస్తున్నాము. సో సప్లైయర్స్ మీద కూడా కేసులు చేస్తున్నాము.
అండ్ పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ సీజర్ అనేది అవుతుంది. సో ఈ సందర్భంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు ఫ్రీలీ షేర్ ఇన్ఫర్మేషన్ టు 1908. అది ఇండివిజువల్ కన్జ్యూమర్స్ కానివ్వండి, ఇండివిజువల్ పెడ్లర్స్ కానివ్వండి, పెద్ద సప్లయర్స్ కానివ్వండి, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వివరాలు గోప్యంగా ఉంటాయి. ఐ రిక్వెస్ట్ ప్రెస్ ఆల్సో, ప్రెస్ అండ్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా టు గివ్ మోర్ పబ్లిసిటీ టు 1908. ఎందుకంటే మనందరం కలిస్తేనే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయడానికి చాలా తొందరగా చేయడానికి ఉంటుంది. లేదంటే పోలీసులు ఒక్కరే చేయాలి అని అంటే ఇట్ టేక్స్ ఎ లాంగ్ ప్రాసెస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు యూజ్ 1908 అండ్ ప్లీజ్ రిపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రగ్ कंजम्पशन, पेडलिंग और सप्लाइंग. थैंक यू सो मच. केपी रेड्डी स्ट्रीट पर एक ऐसी जगह जहां लग्जरी और कन्वीनियंस दोनों एक साथ मिलती है. 2 और 3 BHK के स्पेशियस फ्लैट्स विद 24/7 सिक्योरिटी, हाई स्पीड लिफ्ट्स, एम्पल पार्किंग, इटालियन फिनिश, एरी बालकनीज, चिल्ड्रंस प्ले एरिया और वास्तु कंप्लायंट प्लान, नियर बाय हॉस्पिटल, स्कूल, सुपरमार्केट्स और बैंक्स, सब कुछ वॉकिंग डिस्टेंस पर. और खुशी की बात ये है, इस प्रीमियम प्रोजेक्ट की ग्राउंड ब्रेकिंग फाउंडेशन सेरेमनी 20 जुलाई 2025 को रखी जाएगी. पहले आए पहले पाई की बुनियाद पर 20 जुलाई 2025 को बुकिंग करने पर स्पेशल डिस्काउंट हासिल करें. लोकेशन भी जबरदस्त, 200 फीट वाइड रोड, केपी रेड्डी स्ट्रीट पर, जहां एंट्री ही रॉयल लगती है. ये ड्रीम प्रोजेक्ट 30 महीने में तैयार किया जाएगा, जो रेरा अप्रूव और बैंक लोन फैसिलिटी और EMI के साथ है. क्या आप चाहते हैं एक ऐसा घर जो सिर्फ एक मकान नहीं बल्कि आपका स्टेटस हो? तो आइए, अपना घर इंफ्रास्ट्रक्चर इंडिया प्राइवेट लिमिटेड एंड AWM मुमताज ला रहे हैं जलसा पैराडाइज, वरंगल एंड हेनमकोंडा का नया प्रीमियम लैंडमार्क. बुकिंग शुरू हो चुकी है और फ्लैट्स लिमिटेड है. जलसा पैराडाइज, जहां हर दिन एक जश्न है.